హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది హనుమాన్ జయంతి రోజు వ్లాగ్. మేము శ్రీరామనవమి రోజు సీతాదేవికి ఒడిబియ్యం పోయడం కుదరలేదు, అందుకోసమని హనుమాన్ జయంతి రోజు ఒడిబియ్యం పోద్దామని అమ్మవారికి ఒడిబియ్యం కలుపుతున్నాము. మా అత్తమ్మ అయితే ఒడిబియ్యం కలుపుతున్నారు. అట్ ద సేమ్ టైం నేనైతే వంట చేస్తున్నాను, అలాగే నైవేద్యం సేమియా చేస్తున్నాను. పక్కనైతే సాంబార్ మరుగుతుంది. అలాగే వైట్ రైస్ కూడా అయింది. ఒడిబియ్యం అయితే కలపడం అయింది. మా పాప అయితే నేను కలుపుతాను అక్కడ కూర్చుంది. అమ్మవారికి చీర అవన్నీ ఒడిబియ్యంలో పెడుతున్నాము. అలాగే కుడుకలు, పోకలు, ఖర్జూర ఇవన్నీ అయితే బియ్యంలో పెడుతున్నాము. మా అత్తమ్మ సర్దుతుంటే మా పాప అయితే నేను పెడతా అని అల్లరి చేసింది. చివరికైతే తను పెడతా అని చేసి పెట్టేసింది. గుడికి వెళ్ళడానికైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అలాగే ఇంట్లో కూడా పూజ చేసి దేవునికి నైవేద్యం పెట్టి పూజ అనేది కంప్లీట్ చేసాము. ఆ రోజు పౌర్ణమి కూడా కాబట్టి పూజ అయ్యేసరికి కొంచెం టైం ఎక్కువే పట్టింది. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆంజనేయ స్వామి ఫోటోని ఇలా ప్రత్యేకంగా పీటపై పెట్టి దీపారాధన చేసి నైవేద్యం పెట్టాము. ఇంటి దగ్గర నుంచి అయితే గుడికైతే బయలుదేరాము నడుచుకుంటూ. ఒడిబియ్యం తీసుకొని అలాగే నైవేద్యం అన్నీ రెడీగా పెట్టుకొని గుడికైతే వెళ్తున్నాము. మా పాప అయితే హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. మేమైతే గుళ్ళోకి వెళ్ళాము. గుళ్ళోకి వెళ్ళగానే మా పాప అయితే దేవుళ్ళకి దండం పెట్టడం స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్క విగ్రహాన్ని తాకి దండం పెట్టుకుంటుంది. అలాగే అర్చన కూడా చేపించుకున్నాము. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామద్దిమదం విష్ణుం వాదాత్మజం మానవేదముఖ్యం శ్రీరామదూతం సదానమామి. అస్మాకం మిజమానజమానస్య గోత్రోగోస్యానాం సుకరుషి గోత్రోగోస్యానాం జోగో వంశోద్భవస్తిరం లక్ష్మణ్ నామధేయాయ ధాదా ధర్మపత్య సమదస్య వనజా నామధేయాయ సపుత్రస్య చిరంజీవి మల్లికార్జున్ నామధేయాయ ధాదా ధర్మపత్య సమదస్య అనుషా నామధేయాయ ప్రథమ గర్భస్య సపుత్రిక శ్రీహృద్య నామధేయాయ మమ సహకుటుంబస్య ఒక్కసారి మమ అనుకోండి. మమ క్షేమస్థైర్య ధైర్య వీర విజయ వేదనే ఆయుర్భారోగ్యేశ్వరాభివృద్ధ్యర్థం ధర్మార్థ. అర్చన అయిపోయిన తర్వాత ఒడిబియ్యం పోయడం స్టార్ట్ చేసాము. అమ్మవారికి అలాగే శ్రీరామచంద్రుడికి బట్టలు అయితే పెట్టాము. అలాగే ఒడిబియ్యం కూడా పోసాము. ఇక్కడైతే మా అత్తమ్మ ఒడిబియ్యం పోస్తుంది. రామచంద్ర స్వామికి అయితే మేము తీసుకువెళ్ళిన బట్టలు అయితే అయ్యవారు కప్పుతున్నారు. మా అత్తమ్మది అయిపోయిన తర్వాత నేను కూడా సీతమ్మ వారికి ఒడిబియ్యం పోసాను. ఒడిబియ్యం పోసిన తర్వాత ఇక్కడైతే అయ్యవారు మాకు సీతమ్మ వారి ఒడిబియ్యంలో నుంచి మాకు కొన్ని బియ్యం పెడుతున్నారు. ఇక్కడైతే దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టాము. తర్వాత అయితే అయ్యవారు మాకు తీర్థప్రసాదం అయితే పెట్టారు. మా పాపకైతే తీర్థం ప్రసాదం అలాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్. చూడండి, ఫస్ట్ నాకు పెట్టమని అడుగుతుంది.
తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకున్నాము. మా పాప కూడా గంట కొడుతుంది. తనకి ఇలాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్, గంట కొట్టడము, కొబ్బరికాయ, తీర్థము, ప్రసాదము, బొట్టు ఇలాంటివి. ఇంట్లో కూడా ప్రతిరోజు మా అత్తమ్మ పూజ చేస్తుంటే తను కూడా పూజ చేస్తా అని అలర్ట్ చేస్తుంది. ఇక్కడైతే హనుమాన్ చాలీసా అలాగే హనుమాన్ దండకం అయితే ఇక్కడ ఫ్లెక్సీ లాగా పెట్టారు పెద్ద పెద్ద అక్షరాలతో. ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాను నేను. దర్శనం అయిపోయిన తర్వాత మేమందరము ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.